ఏంది మేడం రూమ్లోకి ఇంకా తాళాలు తీయలేదు, పిల్లలు ఎవరు కనిపించలేరు, ఎటు వేరు? పోవడానికి పిల్లలు అసలు స్కూల్కి వస్తే కదా సార్. ఏంది రాలేదా? ఎండాకాలం సెలవులు ఇంకున్నాయి అనుకుంటారా, అయిపోయినాయి అనుకుంటారా? పోనీ తీరు సార్, రేపటి నుంచి వాళ్ళే వస్తారు. ఏంది మేడం స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది, పిల్లలు స్కూల్కి వస్తలేరని నేను బాధపడితే పిల్లలు రేపు వస్తారు మాపత్తారు అని మీరు చెప్తారు. అంటే అది నడువురు మేడం, పిల్లలు స్కూల్కి రాకుంటే మనమే వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చి పాఠాలు చెప్తాం. అబ్బా సార్ ఏం పోదాం, పిల్లలు వాళ్ళే రేపటి నుంచి వస్తారు. ఏంది మేడం మీకు కూడా హాలిడేస్ తీసుకొని బాగానే బద్ధకం వచ్చినట్టుంది కదా మేడం. ఇప్పుడు మీరు ఇట్టగా నాతో రాలేదనుకో మీ మీద పెద్దసారి కంప్లైంట్ ఇస్తా, ఏమనుకుంటారో. ఏదో తేడాగా ఉందేంటి? అయ్యో సార్ గీంతదానికి గంత పెద్ద మాటలు ఎందుకు, సరే పోదాం పారి. మేడం పోదాం పారి. అష్ట పడ్డది పుట్టిన హారిక నిన్ను ఒకటి అడగాలనే. అరే నా దగ్గరనైతే 1 రూపాయి కూడా లేదురా. అంటే నీ కంటికి నేను రూపాయి 2 రూపాయలు అడుక్కుంటూ లేక కనిపిస్తున్నా నానే. ధర్మం చెయ్యండి అమ్మా, ధర్మం చెయ్యండి. చిచి అడుక్కునేటోళ్ళు ఎక్కడా, నువ్వెక్కడా? అంటే ఏంటిదే? అడుక్కునేటోళ్ళన్నా ఇంటికి వచ్చి ఒకటేసారి ఆడుకుంటారా, నీ లెక్క కనిపించినప్పుడల్లా అడుక్కుంటా ఇచ్చేదాకా ఇజ్జత్ దియ్యరు. సరే గాని ముచ్చటేందో చెప్పురా. నేను చెప్పా. సరే చెప్పకు. నువ్వు చెప్పకు అంటే నేను చెప్పకుండా ఉంటానా? లేదు నేను చెప్తా. సరే చెప్పు. హారిక నాకు బిర్యానీ మీద బుద్ధి పుట్టిందే. బుద్ధి పుడితే పోయి బొత్త వాళ్ళగా తిందా పోరా. బొత్త వాళ్ళగా తినడానికి బిర్యానీ హోటల్లో మావుంది కానీ జేబుల్ని పైసలు లేవే. నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయా అనే? నా దగ్గర పైసలు ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటారా? ఏ పానీపూరి బండి కానో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉండబోతున్నా. అబ్బా మరి ఇప్పుడు బిర్యానీ తినడు ఎట్లనే? మరి నేను బిర్యానీ చేయన్నారా, నువ్వు తింటావా? అమ్మ తల్లి, నువ్వు చేసే ప్రయోగాల వంటలు తినే అంత ధైర్యం నాకు లేదు తల్లి. అంతేగా మొన్న యూట్యూబ్ లో చూసి మటన్ కూర వండినావు. ఆ కూరలో ఏం వేసి పాడైనా పోయేమో. ఆ కూర తిన్నాక నేను 10 సార్ల పాయింట్ల నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అది అట్లా జరిగిపోయిందిరా. ఇప్పుడు నేను మంచిగా చేస్తా. అమ్మ తల్లి, నువ్వు చేసి బిర్యానీ తినడు కంటే దుకాణంలో కారపొట్ల బుక్కి కడుపు నింపుకుంది నయం. అంతేగా నువ్వు చేసే బిర్యానీ బొందల పోను. బిర్యానీ అదేమో దాటడం పట్టు. ఏంది సారు పిల్లల్ని స్కూల్ నిడిచిపెట్టి మా ఊళ్ళోకి వస్తారు? పిల్లల్ని నిడిచిపెట్టి మేము రాలేదురా, సార్లను నిడిచిపెట్టే పిల్లలు ఇంటికాడ ఉన్నారు, వాళ్ళని తీసుకుపోనే వచ్చినాం. అయ్యో మీరెందుకు వచ్చేసారు? రేపన్న పిల్లలు స్కూల్ కు రాకపోనా? రేపు వచ్చుడు కాదు కదా, వాళ్ళని ఇట్లనే ఇడిచి పెడితే ఎండాకాలం సెలవులు మేము ఇచ్చినాం, వర్షాకాలం సెలవులు వాళ్ళు తీసుకున్న తట్టున్నారు. అంతేగా అందుకే పిల్లలను స్కూల్ కు తీసుకోవదామని మేము వచ్చినాం. అయ్యో మేడం, మీకు పోరగాళ్ళు దొరకడు బాగా కష్టం మేడం. ఎందుకు సారు మీరు ఎప్పుడైనా షేర్ల షాపులు పట్టిరా సారు? ఎందుకు? వాళ్ళు కూడా అసుంటోలే సారు. చేతులకు దొరికినట్టు దొరికి చేతులకి జారిపోయే రకం. అది మీకు దొరకడు బాగా కష్టం సార్. అరే ఎట్లానే చేసి ఆ పిల్లలను దొరకబట్టి మాకు అప్పయ్యపుర్రా. అబ్బా సార్ మేము మస్తు బిజీ ఉన్నాం, ఇప్పుడు మాకు వీలు కాదు. అబ్బా మీరు అట్లా అనకూరి, స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులైనా పిల్లలు స్కూల్కి ఒక్కరు కూడా వస్తలేరు. సరే సార్ ఒక పని చేద్దాం, మేము మీకు పిల్లల్ని అందరిని అప్పచెప్తాం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇక్కడనే ఒక అసలైన ముచ్చట ఉంది మేడం. ఏంటిదా ముచ్చట? మేము మీకు ఎంతమంది పిల్లల్ని అప్పచెప్తాం మాకు అన్ని 100 ఇవ్వాలి, సరేనా? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది.
సరేరా పోయి పిల్లల్ని జల్దీ తీసుకురారి. సరే సార్ తీసుకొద్దాం. సరే సార్ మీరే టెన్షన్ అడుగుతాం, మేము తీసుకెళ్తాం. పడ్డట్టు గిట్లు ఉరకత్తుంది. అలా అవ్వదిని స్కూల్కి పోమ్మని ఉరికించుకుంటా కొడుతుందేమోనే. ఏందే పోయి మీ అమ్మ స్కూల్ కొమ్మని కొడుతుందని. నవ్వులే కొద్దిగా అయితే మనం అందరం పెడతాం. ఏసుడా ఎందుకక్క? మన సారు మేడం మన ఆడకట్టుకొచ్చిల్లే. మన ఆడకట్టుకొత్తేంది, మన ఇంటికి పోతేంది, మనం దొరకం కదా. అంతేగా అంతేగా మనం వాళ్ళకి దొరకమని హరికాకు పర్మిషన్ చెప్పిల్లే. ఏం చెప్పిదక్క? మనల్ని దొరకబట్టి సాలకాపు చెప్తారట్రా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏమైనా కోళ్ళపారాల కోళ్ళమానే దొరకబట్టించడానికి? మనల్ని దొరకబట్టించినందుకు ఒక్కొక్కరికి 100 రూపాయలు అట్నే. అమ్మ బాబాయ్ అక్క ఈ పాప మేడివా గింత ఘోరమా? అమ్మో ఆ పర్మిషన్ చేతి దొరికినాం అనుకో పిల్లిని విసుకున్నట్టు విసుకుతాడు. అక్కకేమన్నా తక్కువనా? బాగా కొద్ది మళ్ళీ చెప్పు. బాగా కొద్ది ఎంతకు తెగించారా? నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామే? నాకు వచ్చిన కోసం ఎవలకు రావద్దు అయ్యా. చేసేది ఏం లేదు, ఏటోళ్ళ టూర్కి గోడ సాటుకో చెట్టు పక్కకో జాక్కో పోర్రే. జాక్కున్నాక అంతా దేవుందయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. పారి పారి చెల్లు అయి జాక్కుందాం. సరే పోదాం పార్రే. అరే పిల్లలను ఒక్కొక్కళ్ళని తీసుకుపోవడం అద్దురా, అందరిని ఒకటేసారి తీసుకుపోదాం. సరే సరేనే. అమ్మ బాబాయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు పాప? అక్క మన ఊర్లకు పిల్లలు ఎత్తుకపోయి దొంగలు వచ్చిల్లట. అందుకే వాళ్ళకి దొరకకుండా ఇలా జాక్కున్నా. ఏంది పిల్లల్ని ఎత్తుకపోయి దొంగలు వచ్చిర్రా? కొంపదీసి వీళ్ళు ఇన్నరా ఏంది? ఏ వాళ్ళు నిన్నెందుకు ఎత్తుకపోతారు? నేను లేనా? నువ్వు నాన్న భయం అక్క. ఏంది? ఏం లేదక్క. సరే గాని ఈ దుకాణం దాకా పోయొద్దాం రాయే. అమ్మో దుకాణం కానీ చెప్పి నన్ను సార్ల కప్ప చెప్తుంది కావచ్చు. నిన్నేనే దుకాణం కోదంపా. అబ్బా నేను రానక్క. ఎందుకు రావు? నాడు రానక్క. నీ ఆమె పోరగాని బల్లె కొట్టి ఆటలు ఆడతారు. ఆటన్నాడు
బాగా చిట్టి దొరుకుతావా దొరకవా? అన్నా నా వెనక పడితే నీకేమొస్తా అన్న పోయి నీ లవర్ వెనక పడిపో. లవరు ఉంటే దాని దగ్గర పడుతుంది. నువ్వు ఆవు చెక్కి ఆవు చెక్కి నీకు దండం పెడితే చెక్కి దొరుకు చెక్కి. నేనే నీకు దండం పెడితే ఇసి పెట్టన్నా. నేను నీకు చాక్లెట్ కొనితే చెక్కి దొరుకు చెక్కి. అన్న మా ఇంట్లోకి వెళ్ళి పైసలు దొంగతనం చేసి మరి నీకు పెద్ద బీర్ తాగిపిస్తా నన్ను వదిలిపెట్టన్నా. అబ్బా ఈ ఆఫర్ ఏదో మంచిగా ఉంది. సరే దా చెక్కి దా. ఏంది? నాకు బీర్ తాగిస్తావా? నాడు నేను సార్ కాపు చెప్తాడు. ఏంది స్కూల్ కొమ్మ వారి కోసరా? అవునో కదా మీ సార్ చెప్తాడు కానీ పోదాం పన్నాడు. స్కూల్ నెగ్గొట్టి ఆటలు ఆడతారా? ఆడు ఒక్క జరిగిరు. అమ్మయ్యా పోరగాళ్ళు అందరు దొరికిర్రా. ఇల్లు తీసుకపోయి సార్ కప్ప చెప్దాం. పాయే అప్ప చెప్పి నీ అవ్వ పైసలు తీసుకుందప్ప. ఇంక చూస్తున్నాయి తీయే. అరే పరమేశ్ పోరగాళ్ళు అందరూ ఏర్రా. నేనే మా అత్తగారింటికి పంపిండే. ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో ఇప్పుడు ఎందుకు పంపినవురా? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పిల్లి గారి పిసలేసిందా అనే నేను నీతోనే ఉంటుంది. నాకేం తెలిసే? మరి ఇప్పుడు ఎట్లరా? ఇల్లను ఇట్లా కాదే. అద్దురా ఈ గిడిచిపెట్టు. ఏంది ఇడిసి పెట్టాలా? మీరు పోరగాన్లు వెనకబడి దొరకబడితే మీకు తెలుస్తుండే ఆ బాధ ఏంటో. ఇగో సారు మేడం పైసలు ఇచ్చి పిల్లలను తీసుకోపోర్రి. సార్ అద్దంటండి కదా, ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు? ఏంది అద్దా? ఎందుకద్దు మేడం? ఒకసారి టైం చూడరు. 5 అవుతుంది. స్కూల్ టైం అయినాక పిల్లల్ని తీసుకుపోయి మేమేం చేసుకోమంటారు? అంటే ఇప్పుడు మీకు పిల్లలు వద్దా? అద్దు ఎట్లా తీసుకొచ్చారో అట్లనే తీసుకోపోరు. సారీ మేడం మనం వెళ్ళిపోవాలి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.
చెప్పు అవో గిరేంది ఊర కుక్కెంబడి పడ్డట్టు గిట్లూరు కత్తుంది. మళ్ళీ ఒక్కసారి చెప్పు. అవో గిరేంది ఊర కుక్కెంబడి పడ్డట్టు కత్తుంది. ఎందుకు అక్క? ఏడుసుడా ఏసుడా ఎందుకు అక్క? ఉమ్. ఏసుడా ఎందుకు అక్క? ప్రాక్టీస్ మనం వాళ్ళకు దొరకమనే పరమేశ్వరకు హారికకు చెప్పిర్రే. మనం వాళ్ళకి దొరకమానే పరమేశ్వరకు హారికకు చెప్పిల్లే. ఇంకోసారి మనం వాళ్ళకి దొరకమని హారికకు పరమేశ్వరకి చెప్పిల్లే. చూడు ఏం చెప్పి అని గట్టిగాను చెప్పు. ఏం చెప్పిదక్క? చెప్పు. హారికకేమన్నా తక్కువనా? బాగా కొద్ది మస్తు కొజ్జది. ఆగు మళ్ళీ చెప్పు. చిట్టి జరుగు చిట్టి యాక్షన్. పిల్లల్ని నిడిచిపెట్టి మేము రాలేదురా, సార్లను నిడిచిపెట్టే పిల్లలు వచ్చిర్రు. వాళ్ళని ఉమ్. నువ్వు గీడికి ఎందుకు వస్తున్నావా నువ్వు? ఓకేనా బ్రో?